జీవాధిపతి అయిన యేసుక్రీస్తు గొప్ప నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా యూట్యూబ్ ద్వారా దేవుని వాక్య సందేశాలను మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఆలోచనను బట్టి, అవకాశాన్ని బట్టి దేవదేవుణ్ణి ఎంతగానో కనపరుస్తూ ఉన్నాను. ఇంతవరకు యేసయ్య పాదముల చెంత అనేటువంటి సిరీస్ లో 4 సందేశాలను మీరు చూడటం జరిగింది. వాటి ద్వారా నిశ్చయంగా మీరు దీవించబడ్డారని, ఆయన పాదముల దగ్గరకు వెళుతూ ఆయన పాదముల దగ్గర దొరికేటువంటి స్వస్థతను, ఉపదేశమును, తర్వాత పునరుజ్జీవమును, అదే విధముగా మరి ఆయన అనుగ్రహించిన ప్రతి మేలును బట్టి స్తుతి అర్పణను ఆయన పాదముల దగ్గర మీరు అర్పిస్తూ ఉన్నారని నేను ఎంతగానో నమ్ముతూ ఉన్నాను. మరి ఈ రోజు యేసయ్య పాదముల చెంత సిరీస్ లోని చివరి సందేశంలోనికి మనం వెళ్దాం. ఈ సందేశంలో యేసయ్య పాదముల దగ్గర మనకు క్షమాపణ, రక్షణ దొరుకుతాయి అనే అంశాన్ని గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందు నిమిత్తము బైబిల్ గ్రంథములో లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 50వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలోని కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుంచి 50వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం. ముఖ్యంగా 48వ వచనం చూసినట్లయితే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. 50వ వచనం చూస్తే, అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ఇక్కడ ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు పాదముల దగ్గరకు చేరి ఆయన పాదములను తన కన్నీళ్లతో తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి తాను తీసుకువచ్చిన అత్తరు బుడ్డిలోని అత్తరును ఆయన పాదముల మీద పోసినట్లుగా, ఆ ఫలితముగా యేసుక్రీస్తు ఆమె పాపాలను క్షమించి ఆమెకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినట్లుగా ఈ వాక్య భాగంలో మనము చూస్తాం. అయితే గత వారంలో కూడా మరియా ఇదే విధంగా యేసుక్రీస్తు పాదముల మీద అత్తరు బుడ్డి, జటామాంసి అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరును పోసినట్లుగా మనం చూసాం. అయితే మత్తయి, మార్కు, యోహాను ఈ ముగ్గురు కూడా మరియా చేసినటువంటి ఆ కార్యాన్ని గురించి వాళ్ళు రాశారు. కానీ ఒక భక్తుడైనటువంటి లూకా మాత్రమే ఈ పాపాత్మురాలు చేసినటువంటి ఈ కార్యాన్ని గురించి రాశారు. మత్తయి, మార్కు, యోహానులు యేసుక్రీస్తు పరిచర్య చివరి దినాలలో, అంటే ఒక వారం రోజుల్లో ఆయన సిలువకు వెళ్తారు అనగా జరిగినటువంటి ఆ కార్యాన్ని గురించి రాస్తే, భక్తుడైన లూకా మాత్రము యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఆరంభములో ఈ సంఘటన జరిగినట్లుగా మనకు రాశాడు. అక్కడ మరియా అనే పేరు తేటగా మనకు రాయబడింది, కానీ ఇక్కడ ఒక పాపాత్మురాలు అని మాత్రమే ఇక్కడ మనకి రాయబడుతుంది. సో ఆ స్త్రీ యొక్క పేరేంటో మనకు తెలియదు. ఆ తర్వాత ఈ సంఘటన అంతటిలో కూడా ఆ స్త్రీ మాట్లాడినట్లుగా మనకి కనబడదు. ఒక్క మాట కూడా ఆమె మాట్లాడదు. కేవలము ఆమె హృదయములో ఉన్నటువంటి యేసుక్రీస్తు పక్షముగా ఆమె హృదయములో కలిగినటువంటి భావాన్ని, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళగానే తనను గురించి తనకు కలిగినటువంటి భావాన్ని క్రియారూపములో యేసయ్య పాదముల దగ్గర ఆమె చూపించింది. తత్ఫలితంగా ఆమె యొక్క విస్తారమైనటువంటి పాపములకు క్షమాపణను, ఆమె ఆత్మకు రక్షణను యేసయ్య పాదముల దగ్గర పొందుకున్నట్లుగా ఇక్కడ మనము చూస్తాం. మనము నేర్చుకునే అవకాశము ఎంతైనా ఉంది. ఇక్కడ పరిసయ్యుడైనటువంటి సీమోను యేసుక్రీస్తుని తన ఇంటికి భోజనానికి పిలిచాడు అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. అయితే ఇంటికి భోజనానికి పిలిచినటువంటి వ్యక్తిగా సీమోనికి యేసు ప్రభువుతో ఎప్పుడైనా సరే సహవాసం చేయొచ్చు, ఎప్పుడైనా సరే మాట్లాడేటువంటి అవకాశము ఆ పరిసయ్యునికి ఉంది. కానీ ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఒక స్త్రీనే పరాయి పురుషుని దగ్గరికి వెళ్ళడం ఆ రోజుల్లో కష్టము అనుకుంటే, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభువుని సమీపించడం అన్నది అత్యంత అసాధ్యమైనటువంటి విషయమని ముందుగా మనం గమనించాలి. ఎందుకంటే ఆమె పాపభూయిష్టమైనటువంటి ఆమె జీవితము ఆ గ్రామములో లేదా ఆ పట్టణములో ఉన్నటువంటి వారందరికీ తెలుసు. అందుచేత ఆమె గబుక్కుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి అవకాశము ఎంత మాత్రము ఆమెకు దొరికేది కాదు.
అసలు మామూలుగానే మరి పరాయి పురుషుల దగ్గరికి స్త్రీ వెళ్ళటం అరుదుగా ఉంటుంది. బహుశా ఈమె యేసుక్రీస్తు పరిచర్యని గురించి, యేసుక్రీస్తు అనేక మందిని క్షమించినటువంటి దానిని గురించిన సంగతులు బహుశా ఆమె విని ఉంటుంది. యేసుక్రీస్తు తన గ్రామానికో పట్టణానికో వస్తున్నాడన్న వాస్తవాన్ని కూడా ఆమె ఎరిగి ఉంటుంది. అందుకని ఆ రక్షకుణ్ణి చూడాలి, ఆ రక్షకునితో సహవాసం చేయాలి అనేటువంటి ఆలోచన ఆమెకు కలిగింది. సీమోను ఇంటిలోకి ఆయన భోజనానికి వస్తున్నారు అన్న విషయం తెలిసిన తర్వాత బహుశా ఆమె అనుకుని ఉంటుంది, యేసుక్రీస్తును కలవటానికి ఇదే నాకు మంచి అవకాశము అని చెప్పి బహుశా ఆమె భావించి ఉంటుంది. ఇక్కడ 45వ వచనములోని యేసుక్రీస్తు మాటలను బట్టి మనం చూస్తే, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనట మానలేదు అని రాయరు. అంటే యేసుక్రీస్తు లోపలికి వచ్చే సమయానికే ఆమె అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. అనగా ఆ సీమోను ఇంటిలో, పరిసయ్యుడు అనే సీమోను ఇంటిలో భోజనం 1 గంటకి అని మనం అనుకుంటే కనుక ఈమె బహుశా 1:15 గంటకే అక్కడికి వచ్చి క్రీస్తు కోసము బహుశా వేచి ఉండి ఉంటుంది. చాలా సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలండి. యేసుక్రీస్తు కోసము మనము వేచి ఉండాలి గాని ఆయనను మన కొరకు వేచి ఉండేలాగా చేయకూడదు అనేటువంటి వాస్తవాన్ని మనం ఎప్పుడు కూడా గమనించాలి. ముఖ్యంగా ఆరాధనకు మనం వెళ్లే విషయానికి వస్తే 9 గంటలకు ఆరాధన అని అంటే బహుశా యేసుక్రీస్తు 9 గంటల కంటే ముందే ఆ మందిరానికి వచ్చి కూర్చుంటారు. సో ఆ విధంగా ఆయన వచ్చి కూర్చుని మన కోసం వెయిట్ చేస్తూ ఉంటే 9:30కి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, 9:10కి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, 10:30 గంటలకి కూడా ఆరాధనకి వచ్చి కూర్చుని లాస్ట్ లో అరగంట పావు గంట ఉండి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. సో నేనంటాను, మనము ఆయన కోసం వేచి ఉండాలా, ఆయనను మన కోసము వేచి ఉండేలాగా చేయాలా అన్నది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయంగా ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఆమె ఆ పరిసయ్యుని ఇంటికి వస్తూ తనతో పాటు ఒక అత్తరు బుడ్డిని ఆమె తీసుకొని వచ్చింది. ఎందుకు అత్తరు బుడ్డిని తీసుకువచ్చింది ఆమె, అత్తరు బుడ్డితో ఎందుకు సిద్ధపడి వచ్చింది ఆమె అని మనం ఆలోచన చేస్తే, ఆ తీసుకువచ్చినటువంటి అత్తరుతో యేసుక్రీస్తు యొక్క పాదములను అభిషేకించాలి అని చెప్పి ఆమె ఆశించింది. ఆమె మనసులో ఉన్న ఆలోచన ఏమిటి అని అంటే, ఆ పరిసయ్యుని ఇంటికి యేసుక్రీస్తు భోజనానికి వస్తే నిశ్చయంగా ఆ పరిసయ్యుని ఇంటిలో ఉన్నటువంటి సేవకులు ఎవరో ఒకళ్ళు ఆయన పాదములు కడుక్కోవటానికి నీళ్లు ఇస్తారు. సో కడగబడినటువంటి ఆయన పాదముల మీద తాను తెచ్చినటువంటి అత్తరును పోయాలి అని చెప్పి ఆమె ఆశించి ఆ అత్తరు బుడ్డుని చేతిలో పట్టుకొని బహుశా ఆ సీమోను పరిసయ్యుడైన సీమోను ఇంటి ద్వారము దగ్గర బహుశా యేసుక్రీస్తు కోసము వేచి ఉండి ఉంటుంది. కానీ ఆమెకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటి అని అంటే, ఆమె ఆశించినట్లుగా ఆ పరిసయ్యుని ఇంటిలోని ఏ సేవకుడు గాని పరిసయ్యుడు గాని యేసుక్రీస్తు పాదములు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వలేదు. ఆ రోజుల్లో ఎవరైనా గెస్ట్, అతిథి లేదా ఇటువంటి గురువు గారులు ఎవరైనా గనక గృహానికి ఆహ్వానించబడినప్పుడు వాళ్ళు నిశ్చయంగా తప్పనిసరిగా 3 పనులు చేసేవారు. 1, ఆ గురువు గారికి, ఆ బోధకునికి ఎదురు వెళ్లి ఆయన భుజం మీద చేయి వేసి ఆయనను ముద్దు పెట్టుకోవటం. 2, మురికిగా ఉండేటువంటి దుమ్ముతో నిండిపోయినటువంటి ఆ వ్యక్తి యొక్క పాదముల మీద ఉన్న దుమ్మంతా పోయే నిమిత్తము ఆ పాదములకు నీళ్లు ఇవ్వటము. 3వదిగా వచ్చినటువంటి అతిథి గౌరవార్థము ఆ అతిథి మీద అత్తరునో లేకపోతే గులాబీ రోజ్ వాటర్ నో చల్లటము ఆ రోజుల్లో వాళ్ళకున్నటువంటి ఒక అలవాటు. సో ఇక్కడ ఈమె ఏమి ఊహించింది, ఏమి ఆశించింది అని అంటే, వాళ్ళు ఎదురు వచ్చి కౌగిలించుకొని ముద్దు పెడతారు, పాదములకు నీళ్ళు ఇస్తారు, అప్పుడు నేను వెళ్లి ఆయన పాదముల మీద ఆ అత్తరును పోస్తాను అని చెప్పింది. కానీ ఆమెకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటి అని అంటే, అక్కడ ఏమీ జరగలేదు. ఆమె ఎంతగానో నివ్వెరపోయి ఉంటుంది. అయినా కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అని అంటే, మురికిగా ఉన్నటువంటి యేసయ్య పాదములు ఆమె చెయ్యాలి అనుకున్న దానిని చెయ్యకుండా ఎంత మాత్రము ఆపలేదు.
అందుకనే ఆమె తనతో పాటు కేవలం ఒక అత్తరు బుడ్డిని మాత్రమే తీసుకుని వచ్చింది గాని నీళ్లను లేకపోతే ఒక బేసిన్ ని, ఒక టవల్ ని తనతో పాటు ఆమె తీసుకురాలేదు. అయినప్పటికీ ఆయన పాదములు మురికిగా ఉన్నప్పటికీ, దుమ్ముతో నిండిపోయి ఉన్నప్పటికీ ఆయన పాదముల మీద ఆమె పడి కన్నీటితో ఆయన పాదములను తడపటం మొదలుపెట్టింది. అనగా యేసు క్రీస్తుని చూడగానే, ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగానే, ఆయన ముఖమును చూడగానే, పరిశుద్ధుడైనటువంటి ఆయన సన్నిధికి అక్కడికి ఆమె వెళ్ళగానే, ఆయన సన్నిధి ఆమెకు దగ్గరగా రాగానే ఆమె హృదయములో నేను అనుకుంటాను పశ్చాత్తాపము పొంగి పొరలి ప్రవహించినట్లుగా మనం గమనించాలి. ఆ పశ్చాత్తాపం తన గత జీవితములో చేసినటువంటి పాపములన్నిటికీ బదులుగా ఆమెలో పశ్చాత్తాపము కలుగుతూ ఉండగా యేసయ్య పాదముల మీద పడిపోయి కన్నీరు ఆమె కళ్ళలో నుంచి బొటా బొటా కారుతూ ఉండగా యేసుక్రీస్తు పాదములను ఆ శుభ్రపరిచేంతగా, ఆ కన్నీటితో కడిగి వేసేంతగా ఆ కన్నీరు ఆమె అక్కడ కార్చినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆ పాదములను కన్నీటితో తడిపి తన తల వెంట్రుకలు, అంటే స్త్రీకి ఏవి మహిమకరమైనవో ఆ తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచినట్లుగా ఇక్కడ మనము చూస్తాం. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె చేసినటువంటి ఈ కార్యం అంతా కూడా చాలా హృదయపూర్వకముగా, మనపూర్వకముగా, ఇష్టపూర్వకముగా ఆమె చేసింది అని మనం గమనించాలి. అలా చేయడానికి ఆమె చాలా వెల చెల్లించిందండి. ఎంత వెల చెల్లించింది అని అంటే, ఆ అత్తరు బుడ్డి చాలా విలువైనటువంటిది. ఆ తర్వాత ఒక పరాయి పురుషుని పాదముల మీద పడి ఆ పాదములను ముద్దు పెట్టుకోవటము, ఆ పాదములను తన తల వెంట్రుకలతో తడపటము అని అంటే అది చాలా తనను తాను ఎంతగానో ఆ స్త్రీ ఆమెను తగ్గించుకున్నట్లుగా అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ఆమె చేసినటువంటి ఆ కార్యానికి ప్రతిగా ఆమె తిరస్కారాన్ని, తృణీకారాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆ పరిసయ్యుని ద్వారా తిరస్కారాన్ని, తృణీకారాన్ని పొందినట్లుగా కూడా ఇక్కడ మనము గమనించాలి. ఎందుకంటే ఆ ఇంటికి ఆహ్వానించినటువంటి ఆ పరిసయ్యుడి ఆలోచనలు, అతని కళ్ళల్లో, అతని ముఖములో, అతని ఆలోచనలో ఈ స్త్రీ ఎవరో ఆ ఊర్లోనే ఉంటున్న ఆ పరిసయ్యుడికి తెలుసు. ఆమె పాపాత్మురాలన్న విషయం తెలుసు. ఆమె ఏం చేస్తోంది, ఈ అమ్మాయి అసలు ఎందుకు వచ్చింది నా ఇంట్లోకి, యేసుక్రీస్తుని నేను భోజనానికి పిలిస్తే ఈమె నా ఇంట్లోకి ఎందుకు వచ్చింది, ఈమె ఏం చేస్తుంది ఇక్కడ అనేటువంటి ఒక సంశయము, అనేటువంటి ఒక విమర్శన పూర్వకమైనటువంటి క్రిటికల్ లుక్ అక్కడ ఉన్నటువంటి వారందరి మనస్సులలో కలిగింది. అది వాళ్ళ ముఖాల్లో తేటగా కనబడుతోంది. ఇంకా పైగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసయ్యుడు తన మనస్సులోనే ఆలోచించడం మొదలు పెట్టాడు. ఏమని ఆలోచిస్తున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ఒక ప్రవక్త అయితే గనక, ఆయన ప్రవక్త అయితే గనక ప్రజలు ఎలాంటి వారో, వాళ్ళ గుణగణాలు ఏమిటో ఆయన తప్పక గుర్తించగలడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ స్త్రీ ఎలాంటిదో ఆయన ప్రవక్తగా తెలుసుకుంటే గనక ఆమెను తన దగ్గరికి ఆయన రానిచ్చేవాడే కాదు. కాబట్టి యేసుక్రీస్తు ఆ స్త్రీని తన దగ్గరకు రానిచ్చాడు. ఆమె చేసిన దాన్ని అంగీకరించాడు. కాబట్టి ఆమె గుణగణం అంటే ఏంటో ఈయనకు తెలియదు. ఆయనకి దాన్ని గుర్తించలేకపోయాడు. కాబట్టి ఆయన ఒక ప్రవక్త కాదు, ఆయన ప్రవక్త కాదు. కాబట్టి ఆయనను నేను గౌరవించవలసిన, సన్మానించవలసినటువంటి అవసరము లేదు అనేటువంటి ఒక రకమైన కంక్లూజన్ లోనికి తన మనసులో తానే ఆలోచిస్తూ ఆ కంక్లూజన్ లోనికి వచ్చినట్లుగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో అక్కడ ఆ యేసుక్రీస్తుని భోజనానికి ఆహ్వానించినటువంటి ఆ పరిసయ్యుడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే, దానికి భిన్నంగా యేసుక్రీస్తు ఏం చేశారు అని అంటే, ఆ స్త్రీ యొక్క విస్తార పాపములను గుర్తించడం మాత్రమే కాక సీమోను తన మనసులో తాను ఏమి ఆలోచిస్తున్నాడో కూడా ఆయన గుర్తెరిగి, చూడండి 40-41 వచనాలలో చిన్న స్టోరీ సీమోనికి చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పమనెను.
అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరినీ క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించెనో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా యేసుక్రీస్తు, నీవు సరిగా చెప్పితివి అని ఇక్కడ మాట్లాడారు. అనగా యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ స్టోరీలో ఒకటేమో 500 దేనారాలు అప్పు ఉన్నాడు, ఇంకొకటేమో 50 దేనారాలు అప్పు ఉన్నాడు. అంటే మొత్తానికి ఇద్దరూ కూడా రుణస్తులే. ఇద్దరూ కూడా రుణమును చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అనగా ఇక్కడ ఉన్నటువంటి సీమోను రుణస్తుడే, అదే విధంగా ఈ పాపాత్మురాలు అని పిలువబడుతున్నటువంటి ఆ స్త్రీ కూడా రుణస్తురాలే. సీమోను ఆ రుణమును చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈ స్త్రీ కూడా ఆ రుణమును చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆ సీమోనేమో ఆత్మ సంబంధమైన పాపములతో పాపిగా ఉంటే, ఈ స్త్రీనేమో శరీర సంబంధమైన పాపములతో ఆమె అక్కడ పాపిగా నిలబడింది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆమె యొక్క పాపములు ప్రజలందరికీ తెలిసేవి, ప్రజలందరూ గమనించేవి, ప్రజలందరూ చూసేవిగా ఉన్నాయి. కానీ సీమోను యొక్క పాపములు ప్రజలందరికీ మరుగైనవి, ఒక దేవునికి మాత్రమే తెలిసినవి. వీరిద్దరూ కూడా దేవుని దృష్టిలో పాపులుగానే ఉన్నారు. వీరిద్దరూ కూడా రుణస్తులుగానే ఉన్నారు. వీరిద్దరూ కూడా దివాళా తీసిన వారుగానే ఉన్నారు. వారి రుణములు దేవునికి చెల్లించవలసిన వారుగా ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఈ స్త్రీనేమో చెయ్యకూడనివి చెయ్యుట ద్వారా పాపి అయ్యింది, అనగా సిన్స్ ఆఫ్ కమిషన్ అంటారు. ఈ పరిసయ్యుడు మాత్రము చెయ్యవలసిన వాటిని చెయ్యకపోవటం ద్వారా ఇతడు పాపి అయ్యాడు. సిన్స్ ఆఫ్ ఒమిషన్, సిన్స్ ఆఫ్ కమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిషన్. సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే చెయ్యకూడనివి చేయడం ద్వారా పాపులం అవటం. సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే చెయ్యవలసినవి చెయ్యకపోవటం ద్వారా పాపులం అవటం. చాలా సందర్భాల్లో ఈ రెండిట్లో ఏదో ఒక విషయంలో మనం అపరాధులుగానే మిగిలిపోతాం. కొన్ని సందర్భాల్లో చేయవలసినవి చేస్తూ ఉంటాం, చేయకూడనివి చేయకుండా ఉంటాం. కొన్ని సందర్భాల్లో చేయకూడనివి చేయకుండా ఉంటాం, దొంగతనం చేయం, వ్యభిచారం చేయం, హత్య చేయం. కానీ చెయ్యవలసినవి మరికొన్ని ఉంటాయండి. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించడం, క్రమం తప్పకుండా మందిరంకి వెళ్ళటం, క్రమం తప్పకుండా వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, వీటిని మనము చేయం. కాబట్టి ఈ ఇద్దరిని గమనిస్తే ఒకళ్ళేమో సిన్స్ ఆఫ్ కమిషన్ చేశారు, ఇంకొకళ్ళేమో సిన్స్ ఆఫ్ ఒమిషన్ చేశారు. ఇక్కడ మనం గమనించినట్లయితే సీమోను వేటిని నిర్లక్ష్యము చేశాడో, తాను ఏవేవి చెయ్యకుండా ఉన్నాడో, ఆ స్త్రీ వాటన్నింటినీ ఇక్కడ మనము జరిగించింది. ఆమె అది కూడా ఎంతో ఉన్నతముగా జరిగించింది అనే వాస్తవాన్ని మనం గమనించాలి. రక్షకుని పాదముల దగ్గర, యేసయ్య పాదముల దగ్గర ఆ స్త్రీ పాపము నుండి మరలి, పాపమును విడిచిపెట్టి రక్షకుని యందు విశ్వాసం ఉంచింది. ఆమె యొక్క కన్నీళ్లు, ఆమె యొక్క దీన వైఖరి, ఆమె యొక్క ఖరీదైనటువంటి ఆ అత్తరు బహుమానముగా యేసుక్రీస్తు పాదముల మీద పోయటం, ఇవన్నీ కూడా ఆమె హృదయము మారింది. ఆమె మారు మనస్సు పొందింది. యేసయ్య సన్నిధిలో ఆమె యొక్క మనస్సు మారింది, హృదయాన్ని దేవునికి అర్పించింది. పాప జీవితాన్ని ఆమె విడిచిపెట్టడానికి ఓ మంచి తీర్మానం చేసుకుంది అనేటువంటి వాస్తవాన్ని మనకు తెలియజేస్తుంది. అక్కడ ఉన్నటువంటి మరొక వ్యక్తి ఇక సీమోను వైపు మనం చూస్తే కనుక, సీమోనుకున్న అస్సలు సమస్య ఏమిటి అని అంటే అతని యొక్క ఆత్మ సంబంధమైన గుడ్డితనం. ఆ స్త్రీ పాపాత్మురాలు అని చెప్పగలిగాడు గాని నేను కూడా పాపినే అనే విషయాన్ని తాను తెలుసుకోలేకపోయాడు, అనే విషయాన్ని అనలేకపోయాడండి. చాలా వాస్తవం. ఎదుటివారు తప్పు చేశారు అని చెప్పి గబుక్కుని ఎదుటివారి వైపు వేలెత్తి మనం చూపుతూ ఉంటాము. కానీ మరి ఆ సమయంలో మనం ఎలాంటి వారముగా ఉన్నాము అనేటువంటి వాస్తవాన్ని మాత్రం చాలా సందర్భాల్లో మనము గుర్తించలేకపోయాము. ఈ పరిసయ్యుడు అనే సీమోను ఎందుకు గుడ్డివాడైపోయాడు అనంటే సెల్ఫ్ సఫిషియన్సీ, అనగా తనకి తాను నేను నీతిమంతుడను అనేటువంటి భావన.
ముఖ్యంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిసయ్యులలో ఈ సెల్ఫ్ సఫిషియన్సీ, సెల్ఫ్ రైటియస్నెస్ అంటే స్వనీతి పరులుగా ఆ రోజుల్లో ఉండేటువంటి పరిసయ్యులు జీవించేవారు. అందుకనే పరిసయ్యుడు సొంకరి దేవుని సన్నిధికి ప్రార్థనకి వెళ్ళాడు. ఆ ఉపమానం మనందరికీ తెలుసు. ఆ పరిసయ్యుడేమో ఆకాశం వైపు కన్నులెత్తి చేతుల పైకెత్తి, ప్రభువా నేను అది చేశాను, నేను ఇది చేశాను, ఉపవాసం ఉంటున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, నేను ఇతరులాగా కాకుండా నేను ఇలాగున్నాను అని చెప్పి ఎంతో అతిశయంగా గర్వంగా ప్రార్థన చేశాడు. కానీ ఈ సొంకరి మాత్రము, ప్రభువా నీ వైపు ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నేను యోగ్యుడను కాను, అర్హుడను కాను అంటూ కూడా అక్కడ ప్రార్థన చేశాడు. ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు అని అంటే స్వనీతి పరుడైన పరిసయ్యుని ప్రార్థన కాదు, అక్కడ తను తాను తగ్గించుకున్న సొంకరి ప్రార్థనను ఆలకించాడు అన్న విషయం మనకి తెలుసు. కాబట్టి ఈ పరిసయ్యుడు ఆ స్వనీతితో తనకు తాను మంచివాణ్ణి అని అనుకుంటూ, ఓకే మనుషుల దృష్టిలో దేవుని దృష్టిలో నాలో ఏ తప్పు కూడా లేదు, నేను నిరపరాధిని, పాపము లేదు అని భావించాడు. అయితే మరొక వైపు అక్కడే ఉన్నటువంటి ఈ స్త్రీని మనం చూస్తే క్షమాపణ అవసరమైనటువంటి స్థితిలో నేనున్నాను, దేవుని చేత క్షమించబడవలసినటువంటి స్థితిలో నేనున్నాను అనేటువంటి వాస్తవాన్ని ఆమె గుర్తించింది. ఒకటి. రెండు, ఆ క్షమాపణను యేసుక్రీస్తు ఇవ్వగలడు అని కూడా ఆమె నమ్మింది. ఈ రోజున చాలా సందర్భాలలో క్షమాపణ అవసరమైనటువంటి పరిస్థితుల్లో, క్షమించబడవలసిన పరిస్థితుల్లో మనం ఉన్నాము, లేదా ఎదుటి వారిని క్షమించవలసినటువంటి స్థితిలో మనం ఉన్నాము అనే వాస్తవాన్ని చాలా సందర్భాలలో మనము గుర్తించట్లా. సో ఈ క్షమాపణ అనే దానిని మొట్టమొదటిగా దేవుడి నుంచి మనం పొందుకోలేకపోతున్నాం. రెండవదిగా మనము ఇతరులను క్షమించే విషయంలో కూడా చాలా పొరపాటు చేస్తున్నట్లుగా మనము తప్పక ఇక్కడ గమనించాలి. కనుక క్షమాపణ అవసరమైనటువంటి స్థితిలో ఉన్నానన్న విషయాన్ని ఎరిగినటువంటి ఆమె క్షమించుటకు సిద్ధమైనటువంటి మనసు కలిగిన యేసయ్యను అక్కడ ఉండటము చూడగానే ఆమె మనసులో నుండి పశ్చాత్తాపము ఉప్పొంగింది. ఆ పశ్చాత్తాపముతో కన్నీళ్లు ఆమె కళ్ళల్లో నుంచి జాలువారై వెంటనే యేసుక్రీస్తు ఆమె యొక్క పశ్చాత్తాపానికి ప్రతిగా, ఆమె కన్నీటికి ప్రతిగా యేసుక్రీస్తు ఆమె హృదయములో కలిగినటువంటి ఆ పశ్చాత్తాప భావనకు ప్రతిగా యేసుక్రీస్తు ఆమె యొక్క పాపములను విస్తారముగా, ఆమె గతములో చేసినటువంటి పాపములన్నింటినీ కూడా క్షమించి, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానము గలదానమై వెళ్ళు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇంతవరకు ఆమె జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, దేవునితో సమాధానం ఆమెకు లేనట్లుగా జీవించింది. కానీ యేసు పాదముల చెంత కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి తెచ్చిన అత్తరు బుడ్డిలోని అత్తరు ఆయన పాదములకు పూసిన కారణముగా విస్తారమైన ఆమె పాపాలు క్షమించబడినాయి. ఆమె రక్షించబడింది. దేవునితో మనుషులతో సమాధానము గలదానిగా ఆమె జీవితంలో మొట్టమొదటిసారిగా సంతోషంతో సంతృప్తితో యేసుక్రీస్తు దగ్గర నుంచి తిరిగి వెళ్ళింది. అందుకని నాలో పాపము లేదు, నేను క్షమించబడవలసిన అవసరము లేదు అని చెప్పటమే ఓ పెద్ద పాపము అని చెప్పి ఓ భక్తుడు ఈ మధ్యకాలంలో వ్యాఖ్యానించినట్లుగా నేను చూశాను. అనగా ఎప్పుడైతే నేను క్షమించబడవలసిన అవసరం లేదు అని మనం అనుకుంటామో, నాలో ఏ తప్పు కూడా లేదు అని మనం అనుకుంటాము, నాలో ఏ పాపము కూడా లేదు అని ఎప్పుడైతే మనం భావిస్తామో, క్షమాపణకు తెరవబడి ఉన్నటువంటి ద్వారమును మనంతటా మనమే మూసివేసినట్లుగా మనం ఇక్కడ గ్రహించాలి, మూసివేసుకుంటున్నట్లుగా మనం గ్రహించాలి. ఓ పక్కన ఆయనేమో ఎవరినైనా సరే పశ్చాత్తాపముతో విశ్వాసముతో తన దగ్గరకు వచ్చి పాపములను ఒప్పుకున్న ప్రతి వారిని కూడా క్షమించుటకు ఆయన సిద్ధమైన మనస్సు కలిగిన వాడు అని చెప్పి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనములో రాయబడి ఉంది. దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు అని చెప్పి, మరి ఆ రోజున యేసయ్య పాదముల దగ్గరకు తన పాపముల అన్నింటినీ కూడా తీసుకుని పశ్చాత్తాపముతో ఆమె వెళ్లి క్షమించబడింది. ఈ రోజు దేవుని వాక్య సందేశాన్ని వింటున్నటువంటి మరి మీరు సైతము మీ యొక్క అపరాధాలు, అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, అవి సిన్స్ ఆఫ్ కమిషన్ కావచ్చు, సిన్స్ ఆఫ్ ఒమిషన్ కావచ్చు, అవి ఏవైనప్పటికీ
ఈ వాక్య సందేశాన్ని వింటున్నటువంటి మీరు ఎంతో కాలముగా, చాలా సంవత్సరాలుగా విశ్వాసులుగా జీవిస్తున్న వారైనప్పటికీ ఒకసారి దేవుని వాక్యపు వెలుగులో, యేసయ్య ముఖ కాంతిలో మన జీవితాలను గనక మనం పరిశీలన చేసుకున్నట్లయితే క్షమాపణ అవసరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాము అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తిస్తాము. ఆ క్షమాపణ దొరికేటువంటి ఆయన పాదముల దగ్గరికి మనము వెళ్తాము. అందుకని ఒకటి, దేవుడి నుంచి మనము క్షమాపణ పొందుకోవాలి. ఆ క్షమాపణ ఇవ్వటానికి ఆయన సిద్ధమైన మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. మన పాపములను తూర్పుకి పడమర ఎంత దూరము, మన పాపములను మనకు అంత దూరము ఆయన చేయటానికి సిద్ధమైన వాడుగా ఉన్నాడు. రెండవది, ఈ క్షమాపణలో మనలను మనము క్షమించుకోవటం కూడా ఇమిడి ఉంటుందండి. చాలా సందర్భాలలో దేవుడు, ప్రభువు మనలను క్షమించి మన గత పాపములన్నింటినీ కూడా ఆయన కడిగి వేసి వాటిని మనకు దూరముగా ఎత్తివేసి, కొట్టివేసి, ఎత్తివేసినప్పటికీ మనల్ని మనము క్షమించుకోలేనటువంటి పరిస్థితుల్లో మాటి మాటికి దాన్ని జ్ఞాపకం చేసుకుని కృంగిపోతూ ఉంటాము, భయపడిపోతూ ఉంటాము, పిరికి వారం అవుతాము, అయిపోతూ ఉంటాం. దేవుడు మనల్ని క్షమించాడా అనేటువంటి సందేహము మన హృదయాల్లో ఆయా సమయాల్లో కనబడుతూ ఉంటుంది. ఇక మనం చూసినట్లయితే యోసేపు తన యొక్క సహోదరులను క్షమించేశాడు, కానీ యోసేపు సహోదరులు మాత్రము యోసేపు పక్షముగా తాము చేసినటువంటి అక్రమాన్ని బట్టి తమను తాము క్షమించుకోలేకపోయారు. అందుకే యోసేపు వారి పక్షంగా ఎంత ప్రేమను, క్షమాపణను కనబరిచినా గాని వారు మాత్రం యోసేపుని నమ్మలేదు. కారణం ఏంటి అని అంటే వారు తమను తాము క్షమించుకోలేకపోయారు. ఏశావు తనకి మోసం చేసినటువంటి యాకోబును 20 సంవత్సరాల కాలంలో క్షమించేసి యాకోబుకి ఆహ్వానం పలకటానికి 400 మందితో వస్తూ ఉంటే యాకోబు మాత్రం ఏశావుకు భయపడినట్లుగా ఆదికాండంలో మనం చూస్తాం. ఎందుకు యాకోబు భయపడ్డాడు అని అంటే యాకోబుని ఏశావు క్షమించాడు, గాని యాకోబు మాత్రం ఏశావుకి తాను చేసిన ఆ అక్రమాన్ని, మోసాన్ని బట్టి యాకోబు తన్ను తాను క్షమించుకోలేకపోయాడు. అందుకే ఏశావు ఎదురుగా వస్తూ ఉంటే 7 సార్లు నా ప్రభువా నేను నీ దాసుణ్ణి అని 7 సార్లు ఏశావుకి యాకోబు సాగిలపడినట్లుగా మనం చూస్తాం. అందుకని చాలా సందర్భాలలో మనల్ని మనం క్షమించుకోలేకపోతూ ఉంటాం. యేసు దగ్గరికి నీవు వచ్చినప్పుడు నీ గత జీవితంలో చేసినవి అవి ఎంత పెద్దవైనా కావచ్చు, వాటన్నింటినీ కూడా పూర్తిగా తన శిలువ రక్తములో ఆయన కడిగి వేసి, ఎత్తివేసి, కొట్టివేశాడు. ఇక వాటి గురించి నువ్వు చింతించవలసిన అవసరం ఎంత మాత్రము కూడా లేదు. ఇక మూడవదిగా, మనము ఇతరులను క్షమించాలి. సో క్షమాపణ అంశానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైనది ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ఈ లోకములో మానవునిగా ఉన్నప్పుడు అనేక మందిని ఆయన క్షమించాడు. పక్షవాయువు రోగిని ఆయన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు నీ పాపములు క్షమించబడినవి అని చెప్పాడు ఆయన. వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీని, అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా, నేను కూడా నిన్నేమి అనను, నీ పాపాలను క్షమించాను అని చెప్పాడు యేసయ్య. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో పాపాత్మురాలైన స్త్రీని ఆయన క్షమించాడు. యేసుక్రీస్తు ఎవరో తెలియదు అని బొంకినటువంటి పేతుర్ని ఆయన క్షమించాడు. శిలువ మీద దొంగని క్షమించాడు. ఆ తర్వాత తనను శిలువ వేసినటువంటి వారిని క్షమించారు. ఇవన్నీ మనకు ఏ సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి అని అంటే, మీరు సైతము ఇతరులను క్షమించగలిగినటువంటి హృదయాన్ని సంపాదించుకోండి అని తెలియజేస్తున్నాయి. అందుకే భక్తుడు అన్నాడు, క్షమించలేనటువంటి మనసు కణకణలాడేటువంటి బొగ్గు వంటిదంట. ఎంత ఎక్కువ కాలము ఆ మనసుని మనలో ఉండనిస్తే అది అంత లోతైనటువంటి గాయము చేస్తుంది అని ఆ భక్తుడు చక్కగా సెలవిచ్చాడు. నిజమే, ఇతరులని క్షమించలేకపోయిన కారణముగా, ఆ క్షమించే మనస్సు మనకు లేకపోయిన కారణముగా దేవుని యొక్క ఎన్నో ఆశీర్వాదాలని ఈ లోకములో మనము కోల్పోతున్నామన్నమాట చాలా వాస్తవం అండి. క్షమించలేక, మనకి కీడు చేసిన వారిని క్షమించలేక, మనకు నష్టము కలిగించిన వారిని మన్నించలేక, వారు మన పక్షంగా చేసిన వ్యతిరేకమైనటువంటి వాటన్నింటినీ కూడా యేసు పాదముల దగ్గర విడిచిపెట్టి వేసి ఆయన ప్రేమను హృదయములో నింపుకోలేకపోవటము ద్వారా మనశ్శాంతిని, దేవునితో, మనుషులతో సమాధానమును మనము కోల్పోయి ప్రార్థనా జీవితాలని పాడు చేసుకుని దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్న ఈ వాస్తవాన్ని మనం ఎంతైనా గమనించాలి.
అందుకనే ఈ యేసయ్య పాదముల చెంత మరి ఈ సిరీస్ లో చివరిదిగా అయినటువంటి ఈ సందేశంలో దేవుని దగ్గర, ఆయన పాదముల దగ్గర మనకు అవసరమైన క్షమాపణ దొరుకుతుంది గనక ప్రతి పరిస్థితులలో మనము ఎదుటి వారికి చేసిందా లేకపోతే ఎదుటి వారు మనకు చేసినవా అవి ఏవైనప్పటికీ క్షమాపణ నిమిత్తము క్షమించుటకు సిద్ధమైన మనస్సు ఆయన కలిగి ఉన్నాడు గనక ఆ క్షమాపణ పొందుకునే నిమిత్తము ఆ పాపాత్మురాలు ఆయన పాదముల దగ్గరికి వెళ్ళినట్లుగా ఈ రోజునే మనము ఆయన పాదముల దగ్గరకు వెళదాం. ఆయన సన్నిధిలో దొరికేటువంటి, ఆయన పాదముల దగ్గర దొరికేటువంటి ఆ క్షమాపణను, రక్షణను, సమాధానమును, నెమ్మదిని ఆయన పాదముల దగ్గర పొందుకుందాం. అందుకు మీ అందరికీ దేవుడు కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, యేసయ్య పాదముల చెంత అనేటువంటి సిరీస్ లో ఈ విధంగా 5 సందేశాలను నీ ప్రజలతో పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు. ఈ 5వ సందేశంలో నీ పాదముల యొద్ద మాకు క్షమాపణ దొరుకుతుందని, రక్షణ లభిస్తుందనే విషయాన్ని ప్రభా నేర్చుకోవడానికి కృప అనుగ్రహించావు. నీకు వందనాలు నా తండ్రి. పాపాత్మరాలు నా తండ్రి మరి యేసయ్యను చూడగానే, ఆయన సన్నిధికి నా తండ్రి రాగానే ఆమె పాపములు జ్ఞాపకం వచ్చి పశ్చాత్తాపముతో దేవా నా తండ్రి పాదముల మీద పడి కన్నీరు కార్చి తన తల వెంట్రుకలతో నీ పాదములను తుడిచి దేవా రక్షణను, క్షమాపణ రక్షణను ప్రభా నీ సన్నిధిలో పొందుకున్నట్లుగా మేము చూసాం. దానికి భిన్నముగా విందుకు ఆహ్వానించినటువంటి సీమోను మాత్రము స్వనీతి పరునుగా మిగిలిపోయి, నా తండ్రి సొంత నీతితో ప్రభా ఉండి నేను పాపిని, నేను సైతము పాపిని అనే వాస్తవాన్ని గుర్తించలేని గుడ్డితనములో ఉండిపోయి ప్రభా ఆ క్షమాపణకు దూరం అయిపోయినట్లుగా ప్రభా మేము చూసామయ్యా. నా తండ్రి ఈ వాక్య సందేశాన్ని విన్నటువంటి నీ బిడ్డలు ఎవరైనా ఆ విధంగా స్వనీతి పరులుగా ఉన్నట్లయితే ఈ ఆత్మదేవ ఈ సందేశము ద్వారా మీరు వారితో డీల్ చేయండి. దేవా మేము సైతము క్షమాపణ అవసరమైనటువంటి స్థితిలో ఉన్నామనే వాస్తవాన్ని గుర్తించి నీ పాదముల దగ్గర చేరి మీ దగ్గర మాత్రమే దొరికేటువంటి క్షమాపణను, రక్షణను, దేవునితో సమాధానమును పొందుకొని ఈ లోకములో ప్రభా వర్ధిల్లటానికి, దీవించబడటానికి, అదేవిధంగా పర సంబంధమైనటువంటి మేళ్లు, ఆశీర్వాదాలను సైతము దేవాని పాదముల దగ్గర పొందుకోవడానికి కృప దయచేయమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.